Daily. Taste the Daily. Honorable Mayor, Madam Mayor. Please finish it in 2-3 minutes. I haven't started, ma'am. No. I'm for the first time coming into. Whatever it is, my request to you is, please, we are trying to give everybody a chance, Gapatke. Try to respect the house. That's it. Honorable Madam, Honorable Mayor Garu, Honorable Deputy Mayor Garu, Commissioner Garu, MLAలు, MLCలు, గౌరవ కార్పొరేటర్లు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక హిస్టారికల్ ఘట్టంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఒక మేయర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. End of the day, we are all the custodians of the Constitution. We may represent different political parties, different ideologies, but all of us are supposed to protect the Constitution, protect the democracy, and protect the rule of law. But unfortunately, the notification, Gazette notification, which was introduced on 9/12/2025 is violative of the Constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni scuttle చేస్తున్నట్టుగా ఉంది, and we seriously raise an objection against it, ma'am. రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 trillion ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 trillion ఎకానమీ అన్నప్పుడు, మీరు కూడా 3 trillion ఎకానమీ అన్నప్పుడు we all felt happy. I mean, తెలంగాణ has to grow. అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈ రోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. But this 3 trillion economy, if you really want to achieve, this cannot happen with 1 or 2 individuals. It will happen with the people. దాదాపు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా, రూల్ విరుద్ధంగా చేయకూడదు, రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే, అమ్మ, దిస్ 74th మేడం, pardon me if in case I am calling you Amma, I'm not used to this parliamentary language. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్ లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. Venkateshwar Reddy garu, see, this is, please let everybody speak. రెండవది మేయర్ గారు, రెండవది Please, I want please. మేయర్ గారు, రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి, గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది, వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body. An advisory body conducts a constitutional duty.
without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నో టుడే వెంకటేశ్వర్ గారు, బాబా గారు, అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఒకరు నో ప్లీజ్, యూ కెన్ నాట్ డిస్టర్బ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనం డిసైడ్ చేసుకున్నాం. విల్ టేక్ ద ఒపీనియన్స్ అండ్ సజెషన్స్. సరే, అదే మాట్లాడతారు. ఓకే 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 అదే ఓకే ఓకే. మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. నో లెటర్. నేను ఏం చెప్పాను, అందరం కూడా ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ ఒక శ్రవణ్ గారు, మీరు జస్ట్ గివ్ us your suggestions. What are the things that you want us to do? No, that's why. If you don't all want the me to speak, I'll go away. No. Amma, I want. point like రాని ఎట్లా